హాయ్ అండి. ఇవాళ ఇల్లు ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఏంటి చూద్దాము. ప్రేమని కావాలని వల్లి వాటర్ పోయడంతో ఇక నర్మదా ప్రేమ తన మీద ఉన్న కోపాన్ని ఎలా చూపించాలి, అసలు వీళ్ళెవరు ఏంటి, ఎన్ని మోసాలు చేసి బావగారికి ఈ వల్లినిచ్చి పెళ్లి చేశారు, అసలు ఎక్కడ మనం మొదలుపెట్టాము, ఎక్కడ వదిలేసాం, వదిలిన దగ్గరే మొదలు పెట్టాలని నర్మదా ప్రేమ అనుకుని వల్లి చాలా ఓవరాక్షన్ చేస్తుందక్క. ఈ ఓవరాక్షన్ చేసి ఈ వల్లిని మనం ఎలాగైనా పట్టుకోవాలి, అసలు ఎన్ని కుట్రలు చేసి అసలు ఎందుకు చేశారు వీళ్ళు, అసలు ఈ మోసం ఎందుకు చేశారు అన్నది మావయ్య గారికి తెలియాలి, అత్తయ్య గారికి తెలియాలి. కాబట్టి మనం ముందుగా ఎక్కడైతే ఆపేసామో అక్కడికే వెళ్ళి వెతుకుదాం. వెతికేసరికి వల్లి వాళ్ళ అమ్మ నాన్న టిఫిన్ కోసమని అన్నీ రెడీ చేసుకుని బయలుదేరడానికి రెడీగా ఉంటారు. కరెక్ట్గా వీళ్ళు వెతికి వాళ్ళ మావయ్య గారిని, రామరాజు గారిని తీసుకుని వచ్చి నిలబెట్టేసరికి వాళ్ళు స్టన్ అయిపోతారు. అసలు వల్లి విషయం బయటకు వస్తుందనే విషయం ఎవరికీ తెలియదు. కానీ అది రామరాజు వచ్చేసరికి వల్లి వాళ్ళ అమ్మ సడన్ షాక్ అయిపోయి అసలు ఏంటి, అసలు ఈయన రావడం ఏంటి, అసలు అయ్యో బాబోయ్ మా బండారం అంతా బయటపడిపోయిందే అని వాళ్ళ అమ్మ నాన్న ఒక్కరు బిక్కరు అయిపోయి అసలు మామూలుగా కాకుండా ఇంకా అసలు అలా స్టన్ అయిపోయి ఉంటారు. కానీ ఈ విషయం అంతా నర్మదా ప్రేమ వీళ్ళే బయట పెట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది కూడా విషయం బయటపెట్టి వాళ్ళే రామరాజు గారిని తీసుకొచ్చారన్నమాట. రామరాజు గారిని తీసుకొచ్చేసరికి ఆయనకి చాలా కోపం వచ్చి, ఎన్ని అబద్ధాలు ఆడి నా పెద్ద కొడుకుని పెళ్లి చేసుకునేలా చేశారు మీరు, ఇన్ని అబద్ధాలు ఆడతారా అని చెప్పేసి ఇంక అసలు రామరాజుకి ఎక్కడలేనంత కోపం వచ్చేస్తే ఇంకా నర్మదా ప్రేమ కావాలని మీరంతా ఇలా చేశారా, మా బావగారికి ప్రేమ వల్లినిచ్చి మాకు పెళ్లి చేస్తారా, మీరు అసలు మా బావగారు తగ్గ సంబంధమే కాదు అని చెప్పేసి రగిలిపోయి నర్మద కావాలని ఇదంతా కూడా అందరికీ తెలియాలని తను ఒక నిర్ణయం తీసుకుని లోపలికి వచ్చేసరికి వాళ్ళని చూసిన కోపంతో రగిలిపోయిన రామరాజు ఆయన పీక పట్టుకునేసరికి ఇంకా అసలు విషయం అసలు మీరెవరు ఏంటి, అసలు ఎందుకు ఇలా చేశారు అన్నది ఆయన పీక పట్టుకునేసరికి అందరూ స్టన్ అయిపోయి ఇంకా అసలు ప్రేమ అయితే ఇంకా అలా అందరూ నర్మద ప్రేమ పెద్దోడు రామరాజు గారి భార్య వేదవతి అందరూ వచ్చేసరికి ఇంక స్టన్ అయిపోయి పీక పట్టుకునేసరికి ఇంకా అసలు ఏం చెయ్యాలో ఎవరికి అర్థం కాక అంత కోపంతో ఇన్ని అబద్ధాలు ఆడతారు, అసలు అబద్ధం అనేదే నాకు నచ్చని విషయం. ఇంత గొడవ జరుగుతుంటే ఏమీ తెలియని వల్లి ఈ పెత్తనం అంతా నాకే వచ్చేసింది, ఈ ఇంటి పెత్తనం నాదే, నేనే ఈ ఇంటి పెద్ద కోడలని చెప్పేసి ఒక రకమైన మత్తులో ఉన్నట్టుగా ఉండి కావాలని తోటికోడల్ని అందరిని హింసించాలని దేనికి పనికిరాని వల్లిని తీసుకొచ్చి పెళ్లి చేసి ఇలా పెత్తనం చేస్తుంటే ఇదంతా సహించలేనిది వేదవతి, నర్మదా ప్రేమ వీళ్ళందరూ కూడా అసలు విషయం బయటపడిపోయేసరికి వల్లి వాళ్ళ అమ్మ నాన్న ఇంకా అసలు వాళ్ళు దీనికి అర్హులు కాదు ఈ సంబంధానికి అని చెప్పి రామరాజు కోపంతో వచ్చేసరికి ఆ ఇంటికి వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చేసరికి వల్లి స్టన్ అయిపోయి అయ్యో బాబాయ్ మన బండారం అంతా బయటపడిపోయింది, ఇంకా నా పరిస్థితి ఇంతే, ఇంకా బయటికి గెంటేస్తారు, మా ఆయన కూడా నన్ను ఇంకా పట్టించుకోవడం చెప్పేసి తను ఇంకెంత కంగారు పడిపోద్దంటే మామూలుగా కాదు. అసలు ఈ వల్లి విషయం ఇప్పుడప్పుడే బయటికి రాదనుకున్నాం, కానీ సీరియల్ అంతా చాలా బాగా చేశారండి. కానీ వల్లి విషయం బయటికి రావడం అనేది జరగాలి. ఏంటంటే ఇంతలా చేయకూడదు. తీసుకొచ్చేసరికి అందరూ ఇంట్లో అందరూ వల్లిని సడన్ షాక్గా అలా ఉండిపోతారు. అసలు ఈ వల్లి ఎవరు ఏంటి, అసలు వీళ్ళకి తగ్గ సంబంధం కాదు, కావాలని ఇలా పెత్తనం చేస్తుంది, పెద్ద పెద్ద మోసాలు చేసి ఈ పెళ్ళిళ్ళు చేసేసరికి వేదవతి స్టన్ అయిపోయి రామరాజు, వేదవతి, ప్రేమ, నర్మద, నడిపోడు, చిన్నోడు ఇలా అందరు పెద్దోడు అందరూ ఇంకా స్టన్ అయిపోయి వల్లిని ప్రశ్నలేస్తారు. అసలు ఇంత ముందు ఏం జరుగుతుంది, అసలు వల్లిని ఇంట్లో ఉంచుతారా, పెద్దోడు ఇంట్లో ఉంచుతాడా, రామరాజు అసలు క్షమిస్తాడా, అసలు వల్లి పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది ముందు ఎపిసోడ్లో మనం ఇంకా చూద్దామండి. ఈ నర్మదా ప్రేమను కావాలని టార్గెట్ చేసింది, అందుకనే వల్లి విషయం బయట పెట్టారు. ఎప్పటికైనా బయటపడాల్సిన విషయమే, కానీ వల్లి ఇంతలా చేయకూడదు,
చేసింది. ఇప్పుడు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో, మన వల్లి పరిస్థితి ఏం జరుగుతుంది అనేది ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్. బాయ్.